తెలంగాణ ఆర్టీసీని సిరులు కురిపించే సంస్థగా మార్చి దేశంలోనే నెంబర్ 1 గా చేస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీని సంస్కరించడంపై సుదీర్ఘంగా సమీక్షించిన సీఎం అధికారులకు కొన్ని సూచనలు చేశారు. తరచూ సమ్మెలు చేస్తే నష్టాలు వస్తాయన్న ఆయన కార్మికుల విషయంలో మానవత్వంతోనే వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. నష్టాలకు కారణాలు వెతకాలి, ఆదాయ మార్గాలు పెంచుకోవాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచనలివి. రోడ్డు రవాణా సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నష్టాల బాట నుంచి ఆర్టీసీని ఒడ్డున పడేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. నిత్యం 90 లక్షల మంది ప్రయాణిస్తున్నా నష్టాలు వస్తున్నాయి అంటే కారణాలు విశ్లేషించాలన్నారు. పన్నులు చెల్లిస్తూ ప్రైవేట్ బస్సులు లాభాల్ని ఆర్జిస్తుండగా ఆర్టీసీకి ఎందుకు నష్టాలు వస్తున్నాయని సీఎం ప్రశ్నించారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త ఐడియాలతో ముందుకు రావాలన్నారు. దేశంలోనే టీఎస్ఆర్టీసీని నెంబర్ 1 సంస్థగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న బస్సులు నడపాలని ఆర్టీసీకి సూచించారు సీఎం. బస్టాండుల్లో మినీ థియేటర్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చన్నారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలుగా కొరియర్, సరుకు రవాణా, మినీ బస్సులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పర్యాటక శాఖతో ఆర్టీసీని అనుసంధానం చేయడం ద్వారా దైవ క్షేత్రాలకు, యాత్రలకు వెళ్లేవారికి సౌకర్యంగా ఉంటుందని సూచించారు. అటు కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఆర్టీసీలో భార్యాభర్తల్ని ఒకే చోటికి బదిలీ చేయాలని సూచించారు. రాత్రిపూట మహిళలకు డ్యూటీ లేకుండా చూడాలన్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాకు వెళ్లేవారి విషయంలో సానుకూలంగా స్పందించాలన్నారు. అధికారులు సొంత జిల్లాల్లో పనిచేయవద్దనే నిబంధన తొలగించాలని ఆదేశించారు. గుర్తింపు సంఘాల ఎన్నికలు 4 ఏళ్లకోసారి జరగాలన్నారు ముఖ్యమంత్రి.